భద్రాద్రి జిల్లాలో సాధారణ ఎన్నికలను తలపించేలా ట్రేడ్ యూనియన్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఐఎన్టీయూసీ, టీఎన్టీయూసీ, బీఆర్టీ పార్టీల మధ్య పోరు నెలకొంది. అయితే ఈ ట్రేడ్ యూనియన్ ఎన్నికలలో అనైతిక పొత్తులపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఐటీసీ యూనియన్ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ కలిసి పోటీ చేస్తుండటంతో ఆసక్తి నెలకొంది. టీడీపీ అనుబంధ సంఘం, వైసీపీ అనుబంధ సంఘం కలిసి పోటీ చేయడంతో పోటీ రసవత్తరంగా మారింది. మరోవైపు ఏపీలో అధికార పక్షంలో టీడీపీ, ప్రతిపక్షంలో వైసీపీ మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కొత్తగూడెం జిల్లాలో రెండు పార్టీలు కలిసి పోటీ చేయడంతో యూనియన్ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో ఉన్నటువంటి ఐటీసీ కర్మాగారంలో ఏదైతే ట్రేడ్ యూనియన్ ఎన్నికలు ఉన్నాయో ఎన్నికలకు సంబంధించి రేపు జరగనున్నాయి. దీంతో పాటు ముఖ్యంగా రాజకీయ ఎన్నికలను తలపించే విధంగా సాధారణ ఎన్నికల లాగానే కూడా ట్రేడ్ యూనియన్ ఎన్నికలు అయితే గత కొంతకాలంగా పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం ఏంటంటే ఏపీలో ఉన్నటువంటి టీడీపీ అలాగే వైసీపీకి సంబంధించి ప్రత్యర్థి పార్టీలు రెండు ఉన్న నేపథ్యంలో ఇక్కడ టీడీపీ మరియు వైసీపీ రెండు కూడా కలిసి పోటీ చేస్తున్నాయి. ఐఎన్టీయూసీ అలాగే టీఎన్టీయూసీ అలాగే బీఆర్టీకి సంబంధించినటువంటి ట్రేడ్ యూనియన్లు ఈ పోటీలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ, టీడీపీ కలిసి పోటీ చేయడం అనేది దేశవ్యాప్తంగా ఎక్కడా లేదు, కేవలం ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లోనే జరుగుతుంది అని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది. పోటాపోటీగా ఉన్న నేపథ్యంలో ట్రేడ్ యూనియన్ కి సంబంధించి 1200 ఓట్లు పై చిలుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రాకి సంబంధించిన ఉద్యోగులు ఎక్కువ మొత్తంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఓట్ల కోసం వైసీపీ, టీడీపీ పొత్తు పెట్టుకున్నట్టుగా ప్రస్తుతం అయితే మనకి సమాచారం అయితే వస్తుంది. ప్రస్తుతం రేపు జరగనున్నటువంటి ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున వైసీపీ, టీడీపీ జెండాలతో సారపాక కావచ్చు అలాగే భద్రాచలంలో కావచ్చు కొంతమేర పెద్ద ఎత్తున ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా టీఎన్టీయూసీ కావచ్చు, ఐఎన్టీయూసీ కావచ్చు అలాగే బీఆర్టీ కావచ్చు పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తున్నాయి. పెద్ద ఎత్తున జెండాలతో ర్యాలీలు కూడా తీస్తున్న సిచ్యువేషన్ అయితే అయితే గతంలో సారపాక సంబంధించి చాలా ప్రాంతాల్లో కూడా కార్మికుల సమస్యల మీద వీళ్ళు పోరాటం చేయాల్సి ఉందని చెప్పేసి వాళ్ళంతా కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. రైట్ రవికిరణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.